నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 3వ తారీఖు 2026 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ అంశంలో పడబోతోంది అనే చూసినట్టయితే కనుక ఈ రోజు మంగళవారం కావడంతో కుజగ్రహము యొక్క బలము తీవ్రంగా ఉండబోతోంది. అయితే అది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేది చూసినట్టయితే కనుక ధైర్యము, నిర్ణయ శక్తి, పనులు వేగవంతము అవ్వడంలో ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఆరంభించిన పనులు గతంలోనే కనుక ఆరంభించి ఉంటే కనుక ఆ యొక్క పనులు వేగవంతంగా కంప్లీట్ అవ్వడానికి ఈరోజు కుజగ్రహం యొక్క శక్తి అనుకూలంగా ప్రసరించబోతోంది. అయితే ప్రతికూలంగా ఏమీ లేదు, సంతోషించదగ్గ విషయము. అయితే ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉండబోతోంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. కానీ అనారోగ్య సూచనలు లేదా అంటే ఒక ఆపరేషన్స్ అవ్వటము ఇట్లాంటి ఇబ్బందికరమైన అంశాలు ఈ రోజు జరగబోతున్నది సూచనప్రాయంగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే పని త్వరగా పూర్తవుతుంది. ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. కానీ మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ లేదా ప్రామిసరీ నోటు మీద కానీ లేదా చెక్స్ మీద కానీ ఇలాగ ధనపరమైనటువంటి ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మోసపోకుండా నష్టపోకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణము, రుణాలు వసూలు కాకపోవడము, బిల్లులు వసూలు కాకపోవడము, క్లయింట్లు ఇబ్బంది పెట్టడము ఇలాంటివి అంటే మీరు వేసిన టెండర్స్ కావచ్చు లేదా కాంట్రాక్ట్ దారులకి వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజు గోచరిస్తున్నది. ఉద్యోగస్తులకు తరువాత వ్యవసాయదారులకు, విద్యార్థులకు ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే పాత ప్రయత్నాలు ఏమైనా అంటే తిరిగి మళ్ళా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రోజు స్టార్ట్ చేసినట్టయితే మంచి జరిగే అవకాశము, ఫలితాలు తొందరగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రంగంలో ఉన్న వాళ్ళు మినహా మిగతా వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే మనసు కొంత ఆందోళనగాను కొంత ఇబ్బందికరంగాను భయం వాతావరణము ఇట్లాంటివి జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ కావచ్చు లేదా వేరే వాహనం మీద కావచ్చు, కొంత జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల వల్ల మంచి పేరు వస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగం కానీ లేదంటే వ్యాపారం కానీ మూసివేసినటువంటివి, వ్యాపారస్తులైతే మూసివేసిన వ్యాపారాలు తిరిగి మళ్ళా ఓపెన్ చేయడానికి చక్కగా ఉండబోతోంది. మానేసిన ఉద్యోగస్తులు కానీ లేదా రిజైన్ చేసిన ఉద్యోగస్తులు కానీ తిరిగి మళ్ళా వారికి అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. ధనలాభ సూచన కూడా గోచరిస్తున్నది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఇంటి వాతావరణంలో అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అంటే కుటుంబానికి సంబంధించి శుభ కార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రోజుని అసలు వృధా చేసుకోకండి. మంచి అనుకూలమైన ఫలితాలు అందుకోబోతారు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబంలోనూ మీ రంగాలలోనూ గౌరవ ప్రతిష్టలు కలగడంతో పాటు గత కొంతకాలంగా మీకు ఆగిపోయిన పని కానీ లేదా వద్దు అనుకుని మానేసినవి కానీ ఈ రోజు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక అస్సలు వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించడంతో పాటు ఒక కీలకమైన సమాచారము మీరున్న అంటే మీరు పనిచేసే రంగంలో కావచ్చు లేదా మీ కుటుంబం నుంచి కావచ్చు, స్నేహితుల దగ్గర నుంచి కావచ్చు, ఒక మంచి శుభవార్త మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే ధనపరంగా చూసినట్టయితే కనుక చాలా వరకు నష్టపోవడం కానీ రాకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమందికి భూమి విషయంలో అంటే నష్టపోవడం కానీ, ఒకరు కొన్న భూమిని మళ్ళా వీళ్ళకి అంటే మోసం చేసి కానీ ఇట్లాంటి భూమి కొనుగోలు చేసేటప్పుడు మోసపూరితమైన కొనుగోళ్లు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. భూమి కొనుక్కునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే తర్వాత ఏ అంశంలోనైనా సరే ఆత్మవిశ్వాసంగా ముందుకు వెళ్ళండి. కొన్ని ఇబ్బందికరమైన హడిల్స్ వస్తాయి, దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనుల్లో స్పష్టత, క్రమశిక్షణ,
క్రమబద్ధీకరణ, మీ ప్లాన్స్ సక్సెస్ అవ్వడము, కార్య అనుకూలత గోచరిస్తున్నది. అయితే ప్రభుత్వ పరంగా మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా లేదా ప్రభుత్వ పరమైనటువంటి నిర్ణయాలలో కానీ ప్రభుత్వ పరమైనటువంటి పనుల్లో కానీ కొంత వెనకంజ వేసేటట్టు, అంటే వెనకకి వెళ్ళేటట్టుగాను కొంతమంది ప్రభుత్వ పరంగా ఉండే వాళ్ళు ఇది అంటే న్యాయ నిర్ణయానికి సంబంధించి లేదు అంటే ట్యాక్స్కి సంబంధించి కొన్ని సమస్యల్లోకి పడేందుకు అవకాశం కనబడుతోంది. అంటే గతంలో మీరు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటివి, వెలుగు చూడనటువంటివి ఆ పనులు ఈ రోజు బయటపడేటట్టుగా గోచరిస్తున్నది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత కలుగుతుంది, మంచి సక్సెస్ సాధిస్తారు. అయితే ఆర్థికంగా శుభ సూచనలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా, అంటే కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, కొంచెం ఇబ్బందికరంగా ఉండడము, మాట అనుకోవడము, అల్లర్లు గొడవలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సంయమనము, ఓర్పు పాటించే ప్రయత్నం చేయండి. అయితే దాంపత్యంలో ఒక కీలకమైన అంశం మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అది మీ బంధువుల్లో కావచ్చు లేదా బయట వ్యక్తుల ద్వారా కావచ్చు, అది కొంచెం విచ్ఛిన్నం చేసేటట్టు, గొడవలు పడేటట్టుగా గోచరిస్తోంది. ఆ విషయంలో కుటుంబ పెద్ద జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవహారాలన్నీ సాఫీగా జరుగుతాయి, కానీ ధనపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి, గ్యాస్కి సంబంధించి, కాళ్లకు సంబంధించి ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీరు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం తీసుకోండి. నిర్ణయాలు కూడా ఈ రోజే తీసేసుకోండి. చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతున్నది. అయితే ఆస్తి లేదా ధనానికి సంబంధించిన లాభ సూచనలు గోచరిస్తున్నాయి. అంటే స్థిరచరాస్తులు రావడం కానీ లేదా వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ, ధనపరంగా గతంలో మీకు రావాల్సినవి ఈ సమయంలో వచ్చేందుకు సూచనలు అయితే గోచరిస్తున్నాయి. మనసు బలంగా ఉంటుంది. భయాందోళన నుంచి, గతంలో ఏవైనా భయాందోళనలు కానీ ఇబ్బందికరమైన మనసు ఉండడము, చంచలత్వం ఉండడము, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక దాని నుంచి బయటపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి. తక్షణమే తీసుకోండి. చాలా చక్కగా ఉండబోతోంది. అది ఆధ్యాత్మికంగా మీరు క్షేత్ర దర్శనం కానీ లేదంటే ప్రయాణాలు కానీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దూర సంబంధాల నుంచి, అంటే మీ బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొంచెం దూర ప్రాంతాల నుంచి మీకు మంచి శుభవార్త వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, ధన, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు కొంత నష్టం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. అది మీ క్లయింట్స్ వల్ల కావచ్చు, లేదంటే మీ యొక్క ఉద్యోగస్తుల వల్ల కావచ్చు. కొంత ఇబ్బందికరమైన వాతావరణము వ్యాపారస్తులు ఎదుర్కోక తప్పట్లేదు. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం రావడంతో పాటు గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నా లేదా నిరీక్షిస్తున్న ఒక సమస్య ఈ రోజుతో మీకు తెరపడేటట్టుగా గోచరిస్తున్నది. అది కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మీ కెరియర్ కానీ, రాజకీయం కానీ, వ్యాపారం కానీ, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్న సమస్యకు పరిష్కారము ఈ రోజు మీకు దక్కబోతుంది. అది పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. వ్యాపారాలు కానీ, ప్రయాణాలు కానీ లాభాన్ని తెచ్చిపెడతాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రయాణాలు చేస్తారు. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, వర్తక వ్యాపారస్తులకు, సినీ టీవీ పరిశ్రమ వాళ్ళకి, ఇలా కొన్ని రంగాలలో ఉన్న వాళ్లకు కొంత నష్టం కానీ లేదా మోసపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ ప్రణాళికలకు, అంటే పెట్టుబడులకు కావచ్చు, లేదంటే ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవడానికి కావచ్చు, లేదా వ్యాపారం చేయడానికి కావచ్చు, ఇలా మీరు ఏదైతే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేయాలని అనుకుంటారో దానికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, ఆనందము, భయాందోళనలు తొలగిపోవడము, ఇలాంటివన్నీ మంచి శుభ సూచనలు, మంచి శుభ సంకేతాలు ఈ రోజు మీకు కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా విభేదాలు కానీ, దూరంగా ఉన్న వాళ్ళు కానీ తిరిగి మళ్ళా కలుసుకునేందుకు అవకాశాలు ఏర్పడతాయి. స్నేహితుల మధ్య కానీ లేదా బంధువుల మధ్య కానీ పరస్పర ఏవైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోయి సానుకూలంగా మిమ్మల్ని అర్థం చేసుకుని తిరిగి మళ్ళా మంచి స్థానాన్ని పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలగజేస్తుంది. కోర్టు పరమైన లేదంటే కేసులు సంబంధించిన ఏవైనా ఇబ్బంది పెట్టిన అంశాలు గతంలో ఉంటే ఈ సమయంలో, ఈ
రోజు మీకు మంచి వార్తను అందించేటట్టుగా గోచరిస్తున్నది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు చిన్న శుభ సూచన ఏంటంటే గనక మంగళవారం కావడంతో కుజ ప్రభావము మంచి అనుకూలతైన శక్తిని ఇస్తోంది కాబట్టి హనుమంతుడికి దీపం వెలిగించి, అంటే ఆలయ దర్శనం చేసుకుని ఆ స్వామి వారికి దీపం వెలిగించి ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు స్వామివారి ఆలయంలో కనుక చదువుకున్నట్టయితే రోజంతా కూడా మీకు ఇబ్బందికరంగా ఉండే సమస్యలు తీరిపోవడంతో పాటు ధైర్యము, నరదృష్టి, చెడు ప్రయోగాల నుంచి కొంత ఉపశమనం కలిగేందుకు అవకాశాలు, శుభ ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఇది ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.